వైద్య ఆరోగ్య శాఖలో మళ్ళీ డిప్యూటేషన్ల దందా, వరంగా మారిన సర్కార్ ఆదేశాలు. గతంలో విభాగాధిపతులకే అధికారం, తాజా ఆదేశాలతో డిఎంహెచ్ఓలకు అడ్డగోలుగా దోచేస్తున్న కొందరు డిఎంహెచ్ఓలు ఒక్కొక్కరి నుంచి 1 నుంచి 2 లక్షల వరకు వసూలు. డిప్యూటేషన్ రద్దయిన 60% మంది మళ్ళీ వెనక్కి వచ్చారట. అయితే ఇక్కడ డిప్యూటేషన్ ట్రాన్స్ఫర్ అనేది 2 ఉంటుంది. డిప్యూటేషన్ విషయంలో ఇప్పుడు మా సతీమణి గారు కూడా డిప్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకుంది. ఎక్కడ వలిగొండ మండలం నుంచి హైదరాబాద్కు దరఖాస్తు పెట్టుకుంది. దానికి ఒక కారణం ఉంది. కారణం తెలవని వాళ్ళు అనుకుంటారు, కానీ ఒక ప్రత్యేకమైన జీవో ఎవరైతే ఆ కుటుంబంలో వికలాంగులు లేదా అనారోగ్యం బారిన ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్నటువంటి పిల్లలు కనుక ఆ ఉద్యోగస్తులకు ఉంటే ఆ ఉద్యోగస్తులను ట్రీట్మెంట్ జరిగేటువంటి హాస్పిటల్కు 40 కిలోమీటర్ల పరిధిలోనే రాష్ట్ర ప్రభుత్వం నియమించుకోవడం కోసం ఒక ప్రత్యేక జీవో ఉంది. దాని ప్రకారంగా 1 ఇయర్ పాటు ట్రీట్మెంట్ కోసం మా పాప ట్రీట్మెంట్ కోసం డిప్యూటేషన్లో తీసుకురావడం జరిగింది. దానికి తెలవక కొంతమంది సోషల్ మీడియాలో ఏదో అయిపోయింది, అట్లా జరిగిపోయింది. నా కూతురును చూస్తే నా కూతురు 74% వికలాంగురాలు, 74%. ఇది గవర్నమెంట్ ఇచ్చింది. ఆమెకు ప్రతిరోజు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, తర్వాత ఫ్రీక్వెంట్గా హాస్పిటల్స్ ఉంటాయి. కాబట్టి సో ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నా కూతురు పరిస్థితి చూసిన తర్వాత ఈ అవకాశం ఇచ్చినారు. సో నేను గత ప్రభుత్వం కూడా పెట్టుకుంటే వాళ్ళని కనికరించలే. అప్పుడేమో లీడర్ అంతా డ్యూటీ సంతకాలు పెట్టాడు, ఏం పెట్టాడు తీసుకున్నారు. మేము అట్లా కాదు, ఇక్కడ ఉద్యోగమే చేస్తున్నాం.